ఇదివరకు శత్రురాజులు దండయాత్రలు చేసి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుంటే అప్పుడు ప్రజలందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్ళేటటువంటి రాజుగారు వాళ్ళతో ఎదిరించి ఆ దేశాన్ని మళ్ళీ తన చేతిలోకి తీసుకోవడం అనేది జరిగేది. ఆ సందర్భంలో జరిగేటటువంటి స్వతంత్ర పోరాటం ఈవెన్ అంటే అది రాజుల పోరాటం తర్వాత బ్రిటిషోడో ఫ్రెంచోడో డచ్చోడో అక్కడ ఉన్న రాజుల దగ్గర కొనుక్కునేనో బెదిరించినో లేకపోతే వాళ్ళకి ఆయుధాలు ఇచ్చినో తనఖా పెట్టించుకునేనో భూములు తీసేసుకుని రాజ్యాలు తీసేసుకుంటే అలాంటి వాళ్ళ మీదన పోరాడి స్వతంత్రం తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి మనం చూస్తూ వచ్చాం. ఇది ఇంకొక కాన్సెప్ట్ ఫైటింగ్. ఇది పక్కన పెడితే ఇప్పుడు సరికొత్త స్వతంత్ర సమరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఏంటయ్యా అంటే చొరబాటుదారులని ప్రోత్సహించేటటువంటి అదే దేశాల ప్రభుత్వాలు, అదే దేశాల యొక్క అధికార పార్టీలు, అదే దేశాల యొక్క రాజకీయ పార్టీలు వాళ్ళ ఫలితంగా వచ్చేసినటువంటి చొరబాటుదారులు చివరికి సొంత దేశంలో తమకు బ్రతకడానికి అవకాశం లేని తమ బిడ్డల జీవితాలతో చెలగాటమాడుతూ తమ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తూ తమ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ తమ ఆడబిడ్డలకి అవమానిస్తున్నటువంటి సందర్భంలో మా దేశానికి స్వతంత్రం కావాలని తమ దేశంలో ఉన్న తమ పాలకుల మీద తమ వాళ్ళ మీదనే ఉద్యమం చేస్తున్నటువంటిది ఫ్రాన్స్లో చూసాం, జర్మనీలో చూసాం, ఇటలీలో చూసాం, అమెరికాలో చూసాం. అమెరికాలో ట్రంప్ వచ్చాడు, అక్కడ మెలోనీ వచ్చింది, ఫ్రాన్స్లో ఇంకా జరగాల్సి ఉంది, జర్మనీలో ప్రభుత్వం మారింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన దరిద్రులు కూడా అదే అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా గ్రీస్లో కూడా పెద్ద ఎత్తున దేశభక్తులు ఉద్యమం ప్రారంభించారు. ఏదైతే అక్కడ రిజిగ్నేషన్ కోరుతున్నారు. ద థౌజండ్స్ ఆఫ్ patriots are calling for the resignation of the globalist treacherous government. ఇది తాజాగా గ్రీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. 500 అక్రమ చొరబాటుదారులు ప్రతిరోజు తమ దేశంలోకి అడుగుపెట్టి తమ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారన్నట్టు వీళ్ళ ఆగ్రహం.